అల్లు అర్జున్ కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే హైకోర్టు ఆదేశాలతో నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. అయితే డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోస్ టైంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. థియేటర్కు అల్లు అర్జున్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. రేవతి తన కొడుకు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురికాగా ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అల్లు అర్జున్ కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఈ నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి వాళ్ళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో తెలిపినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, అల్లు అర్జున్ కు సంబంధించి పోలీసులు మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 4వ తారీఖున సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ కూడా చనిపోయిన సంగతి తెలిసింది. ఆ సంఘటనలో ముద్దాయిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఒక రోజు జైలు జీవితం కూడా గడపడం జరిగింది ఇదే సంఘటనకు సంబంధించి. అయితే అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడము, ఆ తర్వాత అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి మాటల్ని కూడా వక్రీకరించినట్టు మాట్లాడిన సంఘటన మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వానికి అటు పోలీసులకు అల్లు అర్జున్ కి మధ్య కొంత విభేదాలు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇవాళ 11 గంటలకు విచారణకు తిరిగి హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. 11 గంటలకు అల్లు అర్జున్ జుబ్లీ హిల్స్ నివాసం నుంచి పోలీస్ స్టేషన్ కి బయలుదేరే అవకాశం మనకు తెలుస్తోంది. లక్ష్మీనారాయణ, రోజువారీ విచారణ ఉండేటువంటి అవకాశం ఉందా అన్నటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నటువంటి క్రమంలో సిచ్యువేషన్ ఏంటి? ఇవాళ ఉదయం 11 గంటలకైతే విచారణ ఉండేటువంటి విచారణకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోజువారీ విచారణ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఇలా, ఎందుకంటే ఏదైతే ఇన్సిడెంట్ మరోసారి తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఒక పక్క అసలు పర్మిషన్ ఉందా లేదా, హీరో ఎవరిని అడిగి పర్మిషన్ తీసుకున్నారు, పర్మిషన్ పోలీసులు ఇచ్చారా లేదా, ఇస్తే ఏ కోణంలో పర్మిషన్ ఇచ్చారు, బాడీ గార్డులు ఎంతమంది వచ్చారు, విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 11 గంటలకు అల్లు అర్జున్ కనుక హాజరైతే ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంటుంది. రైట్.